స్వీట్ అంటే ఇంకా టేస్ట్ ఏముంటుంది, స్వీట్గానే ఉంటుంది. సో ఇది ఇంకా చాలా బాగుంది. ఎలా ఉందంటే కిల్లీ ఉంటుంది కదా పాన్, సో ఆ ఫ్లేవర్ ఇది. సేమ్ పాన్ తినట్టు ఉంది, స్వీట్ పాన్ అలాగా. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్, ఆంధ్రాలో ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చి మనం పోరంకి సెంటర్లో ఉన్నాం. అండ్ మనకి దగ్గరలో సంక్రాంతి పండుగ వస్తుంది. సో సంక్రాంతి అంటే తెలుసుగా, అసలు బొబ్బట్లు, స్వీట్స్, ముఖ్యంగా అరిసెలు, బూరెలు అండ్ ఇంకా చాలా స్వీట్స్ ఉంటాయి. సో అది అండ్ మనం ప్రజెంట్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనకి చాలా ఫేమస్ స్వీట్ షాప్ ఉంది, 45 years ఓల్డ్ స్వీట్ షాప్. సో దాని పేరు వచ్చి మనకి శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్. మీకు లొకేషన్ చెప్తా, పోరంకి సెంటర్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి మన స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ మనకి అన్ని ఇయర్స్ నుంచి ఉంది కదా, 45 years ఓల్డ్ స్వీట్స్ షాప్ కదా. సో ఇక్కడ మనకి స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో మనకి ఏమి అవైలబుల్గా ఉంటాయి అండ్ మేకింగ్ ఏంటి అవన్నీ చూపిస్తా. అండ్ ఆల్సో మీకు మార్నింగ్ అంబియన్స్ అండ్ నైట్ అంబియన్స్ అండ్ మనకి మార్నింగ్ ఏం అవైలబుల్గా ఉంటాయి అండ్ మనకి ఈవినింగ్ పూట మనకి ఏం అవైలబుల్గా ఉంటాయి అవన్నీ చూపిస్తా. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అందుకంటే ముందు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇంక లేట్ చేయొద్దు, వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి పోరంకి సెంటర్ కనిపిస్తుంది కదా, ఇదంతా పోరంకి సెంటర్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మీకు అంబియన్స్ మొత్తం చూపిస్తా, చూడండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో పంచదార, కార్న్ పౌడరు, నెయ్యి అవన్నీ వేసి జీడిపప్పు వేస్తాం. వేసి కొంచెం దగ్గరగా రావాలి. నిదానంగా వస్తూ ఉంటుంది, కలుపుతూ ఉంటే నిదానంగా వస్తూ ఉంటుంది. తర్వాత నెయ్యి వేస్తున్నాం అంటే
ఉప్పు. ఉప్పు వాటర్. ఓకే పోసాను. అంటే మనకి గట్టి పడితే గట్టి పడి ఇది ఉండలా రావాలి దీన్ని. ఓకే ఇలా ఉండలాగా వస్తే రెడీ అయినట్టుగా. సో ఫ్రెండ్స్, మనం మీకు మార్నింగ్ చూపించా కదా స్వీట్ మేకింగ్. సో మనం ఈవినింగ్ వచ్చాం. సో ఇక్కడ మనకి ఈవినింగ్ పూట మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అవన్నీ తెలుసుకుందాం. మేడం, మనకి అసలు మార్నింగ్ పూట ఏమో స్వీట్స్ అవన్నీ మేకింగ్ చూపించాం. ఇప్పుడు మనకి ఈవినింగ్ పూట మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? బజ్జీలు వేస్తామండి, బాగా వెళ్తాయి. సమోసా, ఓకే, పకోడీ వేస్తాం. ఓకే. సమోసా అంటే నార్మల్ సమోసా, ఆలు సమోసా? నార్మల్ సమోసా ఉండదు. ఓకే. బట్ మళ్ళీ పాలకూర పకోడీ వేస్తాం, బాగా రన్నింగ్ వెళ్ళింది. మసాలా పకోడీ. హాట్లో వచ్చి కారపూస, రిబ్బన్ పకోడీ, నవార్ బజ్జీలు, మురికిలు, చెక్కలు ఎంత బాగా ఫేమస్ అన్నమాట. బూరెలు, పూర్ణాలు, అరిసెలు, పల్లి పకోడీ ఇవన్నీ బాగా రన్నింగ్ లో ఉంటాయి. ఈవినింగ్ పూట బాగా ఫుల్ ఫ్లో ఉంటుంది. నేతి బొబ్బట్లు ప్రతిరోజు చేస్తాం. నేతి బొబ్బట్లు అంటే ప్రతిరోజు చేస్తారు. ఇవి వచ్చేసి చిట్టి కాజా, ఇది గ్రేప్ హల్వా, ఇది ఆరెంజ్ హల్వా, ఇది కోవాపూరి, ఇది బాదుషా, ఇదేమో నువ్వుల చెక్క, ఇదేమో మనకి పూతరేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు, ఇది వచ్చేసి గులాబ్ జామ్, ఇది వచ్చేసి సాదా లడ్డు, తొక్కుల లడ్డు అంటారు. స్మూత్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఆగ్రాపాన్. ఆగ్రాపాన్ ఢిల్లీలో ఫేమస్ అనమాట, గుమ్మడికాయతో చేస్తారు ఇది. చూస్తే సమోసా టైప్ ఉంది, ఆగ్రాపాన్ అంటారు ఢిల్లీలాగా. ఇది వచ్చేసి నేతి మైసూర్ పాకు, ఇది వచ్చేసి కాజు బాదం బర్ఫీ. ఇవన్నీ కలాకండ్ల టైప్స్ అనమాట. కలాకండ్స్ అవన్నీ ఫ్లేవర్స్. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ హల్వా, డ్రై ఫ్రూట్ హల్వా. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బర్ఫీ, ఐస్ క్రీమ్ బర్ఫీ. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు, ఇది పాపిడి. ఇది వచ్చేసి మోతీచూర్ లడ్డు, ఇది వచ్చేసి లావు బూందీ లడ్డు, సన్న బూందీ లడ్డు, మడత కాజా, మైసూర్ పాకు. ఓన్లీ బజ్జీ పర్పస్ వాడతాం. ఘాటు ఉండవి, వామ్ పెట్టుకోవాలి. అదే నార్మల్ మిర్చి అయితే బాగా ఘాటు ఉంటాయి. ఇదైతే ఓన్లీ బజ్జీ పర్పసే కాబట్టి వామ్ పెట్టుకున్నా పెట్టుకోపోయినా బాగా బాగుంటుంది. వామ్ పెట్టు ఘాటు ఉండదు కానీ టేస్ట్ వస్తుంది వామ్ ఉంటేనే. బజ్జీ అరుగుదలకేను, బజ్జీ గ్యాస్ కదా, దానివల్ల ఏంటంటే వామ్ పెడతారు టేస్ట్ కోసం. రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనకి మిర్చి బజ్జీ ప్రిపేర్ అయిపోయింది వేడి వేడిగా. ఇప్పుడు మనకి ఆలు సమోసా మేకింగ్ ఏనా. మన దగ్గర డైలీ రన్నింగ్ అండి. బాగుంటుంది అన్నమాట, కర్రీ బాగుంటుంది కాబట్టి వస్తున్నారు మన దగ్గర. మనకి ఇక్కడ సార్ ఉన్నారు. సార్, ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతుంది? బెంగాలీ స్వీట్, బెంగాలీ రసగుల్లా తయారవుతుంది. పాకమే దీనికి, ఆయిల్ అలాంటివి ఏముండవు. సేమ్ గులాబ్ జామ్ అంటే ఆయిల్లో ఎంచుతాం, ఇదేమో పాకంలో ఎంచుతాం. అవును. మనకి ఇందాక ఆలు సమోసా నూనెలో వేపడం చూసాం కదా, సో ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఇప్పుడు పైకి వచ్చాం. అది వచ్చి మనకి కుర్మా అండ్ ఇక్కడ సమోసా కడుతున్నారు.
పాకంలో వేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి 10 minutes తర్వాత రసగుల్లా ప్రిపేర్ అయిపోయింది. అండ్ అవి తీసుకెళ్ళి పాకంలో డిప్ చేయడం కదా. ఓకే చేస్తారు సార్. డెకరేషన్స్ అంటే మనకి కాజు యాడ్ చేస్తారా? డెకరేషన్ అంటే క్రీమ్ యాడ్ చేస్తాం. క్రీమ్ వస్తుంది. ఓకే ఫ్లవర్ టైప్లో వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు లొకేషన్ చెప్పా, అండ్ ఆల్సో ఇక్కడ స్పెషల్స్ ఏంటో చూపించా, అండ్ అంబియన్స్ చూపించా, అండ్ పైన కిచెన్లో మనకి మేకింగ్ చూపించా. సో ఫైనల్లీ ఇప్పుడు మనం ఫుడ్ టేస్ట్ చేసి చెప్దాం. సో మనకి ఏంటంటే మనకు ఇష్టమైనవి తీసుకున్నా. సో ఒకటి వచ్చి గులాబ్ జామ్, అండ్ ఇది ఇప్పుడు దాకా ట్రై చేయలేదు నేను. సో ఇది వచ్చి మనకి ఆగ్రా పాన్ అంట. అండ్ ఆల్సో ఇవి వచ్చి ఏంటంటే చిట్టి కాజా. సో ఇది వచ్చి చిట్టి కాజా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ బాగా ఫేమస్ అయింది సో ఆలు సమోసా. అండ్ ఆల్సో మనకి మీకు మేకింగ్ చూపించే కదా మిర్చి బజ్జీ. సో ఇది సో ఫస్ట్ ఏంటంటే స్వీట్ తిన్నాక హాట్ తినాలి కదా. సో ఇది ఫస్ట్ మనకి చిట్టి కాజాస్. ఎంతైనా స్వీట్ లవర్స్ కదా, చాలా బాగుంది స్వీట్. స్వీట్ అంటే ఇంకా టేస్ట్ ఏముంటుంది, స్వీట్గానే ఉంటుంది. సో ఇది ఇంకా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ గులాబ్ జామ్. మనం పాకం తక్కువ, ఓన్లీ గులాబ్ జామ్ తింటాం. సో అందుకని మన ఫేవరెట్ గులాబ్ జామ్. బా ఏంటంటే స్పాంజ్ రెండింటే ఉంది, చాలా బాగుంది ఇది కూడా. సింప్లీ మీ గులాబ్ జామ్ ఫేవరెట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది గులాబ్ జామ్ ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు, అందరికి ఇష్టమే గులాబ్ జామ్. సో నాకు కూడా ఇష్టం. 2 ఐటమ్స్ చాలా బాగుంది. నెక్స్ట్ సో నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇది, అండ్ టేస్ట్ కూడా చేయాల. సో ఆగ్రా పాలంట, ఒకసారి టేస్ట్ చేద్దాం. సో మనకి పైన లేయర్ వచ్చి గుమ్మడికాయతో తయారు చేస్తారంట, అండ్ లోపల వచ్చి మనకి కలాకండ్. సో అది ఎలా ఉందంటే కిల్లీ ఉంటుంది కదా పాన్, సో ఆ ఫ్లేవర్ ఇది. సేమ్ పాన్ తినట్టు ఉంది, స్వీట్ పాన్ అలాగే. అండ్ ఆల్సో లోపల మనకి కలాకండ్ ఆడటం వల్ల ఈ పైన లేయర్ కలాకండ్ ఫ్లేవర్ 2 తెలుస్తున్నాయి. సేమ్ సింపుల్ చెప్పాలంటే సేమ్ పాన్ తినట్టే ఉంది. సో నెక్స్ట్ మనకి మిర్చి బజ్జీ. ఇక్కడ ఈవినింగ్ పూట బాగా వెళ్ళేవి ఆలు సమోసా అండ్ మిర్చి బజ్జీ. ఇది కూడా అదిరిపోయింది. లోపల మనకి వామ్ ఆడడం వల్ల వామ్ ఫ్లేవర్ కూడా తగులుతుంది. అందుకనే బయట చెప్పినట్టుగా లోపల కుర్మా అదిరిపోయింది. ఈ టేస్ట్ మనకి ఎక్కడ రాదు, అంత బాగుంది ఫ్లేవర్. సో నార్మల్గా మనం బయట చాలా ఆలు సమోసా తింటూ ఉంటాం. సో నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను బయట. సో బయట దానికి అండ్ ఇక్కడ దానికి చాలా టేస్ట్ ఉంది, డిఫరెంట్, చాలా బాగుంది టేస్ట్. సో తప్పకుండా వచ్చి సమోసా మాత్రం ఎవరు మిస్ చేయొద్దు, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్సో దగ్గర తిన్న ఆగ్రా పాన్ ఆ స్వీట్ కూడా టేస్ట్ చేయండి. ఇంకా గులాబ్ జామ్ గురించి చెప్పాల్సిందా, ఆ టేస్ట్ అలాగే ఉంటుంది, అది ఒక అదిరిపోయింది. సో అది ఇంక మిగిలిన లాస్ట్లో ఫైనల్ టచ్, స్వీట్ తిన్నాక హాట్, హాట్ తిన్నాక మళ్ళీ స్వీట్. అది అంటే మనకి ఇప్పుడు బొబ్బట్లు మేకింగ్ చేస్తున్నారు. సో మీకు బొబ్బట్లు ఎలా తయారు చేస్తారో మొత్తం క్లియర్గా చూపిస్తా. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బొబ్బట్లు ప్రిపేర్ అవుతున్నాయి. ఇది వచ్చేసి పూర్ణం అనమాట. పచ్చెనగపప్పుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఇందులో బెల్లమును షుగర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద హీట్ చేయాలి. హీట్ చేస్తే ఇలా తయారవుతుంది. ఇలా తయారయ్యాక ఇలా సైజులు వేసుకోవాలి బాల్స్ లాగా.
ఇది వచ్చేసి మైదా. అది మైదా. మైదాని వాటర్తో కలుపుకొని ఆయిల్లో నానబెట్టాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టాలి ఆయిల్లో. నానబెట్టిన తర్వాత ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఈ పూర్ణాన్ని తీసుకొని ఇందులో ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తారు దాని మీద. అలా ప్రెస్ చేసి దీని మీద వేస్తారు పెనం మీద హీట్ చేసుకోవాలి నెయ్యితో అలా కాల్చుకోవాలి. నెయ్యితో బొబ్బట్లు ఓన్లీ నెయ్యి. డైలీ చేస్తారా లేదా మనకి మిగిలిపోతాయి? ఉండవు, డైలీ అయిపోతాయి. మనకి ఆర్డర్స్ మీద కూడా చేస్తారన్నా? ఆర్డర్స్ మీద ఆల్ టైప్స్ చేస్తాం. ఏది కావాలన్నా ఏది కావాలి. అంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి మనకి? 1 డే బిఫోర్ చెప్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సార్ ఉన్నారు. సార్ మీ పేరు? శ్రీనివాసరావు అన్న. శ్రీనివాసరావు గారు. సార్ మనకి ఏంటంటే ఫేమస్ స్వీట్ షాప్ 45 ఇయర్స్ నుంచి ఉంటుంది. సో కొంచెం స్వీట్ షాప్ గురించి చెప్తారా మనకి? షాపు 40 సంవత్సరాల నుండి షాప్ అండి. ఇది ఒక మంచి నేమ్ పడింది. అప్పటి నుండి హోల్సేలు రిటైలు దీనికి మంచి నేమ్ ఉంది. మా దగ్గర స్పెషల్ ఆల్ ఐటమ్స్ స్పెషల్ అండి. అందుట్లో ఎక్కువగా రన్నింగ్ అయ్యేది సమోసా, మసాలా పకోడీ, పాలకూర పకోడీ, మిర్చి బజ్జీ, ఇవి ఫుల్ రన్నింగ్ అండి. ఇది జనరల్ ఐటమ్. ఇది ఓన్లీ బొబ్బట్లు, నేతి బొబ్బట్లు వచ్చి అసలు స్పెషల్గా వెళ్తాయండి. రోజు బొబ్బట్లు వేయాల్సిందే మేము. నేతి బొబ్బట్లు వచ్చి మా దగ్గర నెయ్యి ఎలా కరగబెట్టుకుంటామంటే ఎన్నపూస తీసుకొని మేము సొంతంగా కరగబెట్టుకొని మేము తయారు చేసుకుంటామండి. ఓకే అండి. అంతవరకు ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఇంత రిమార్క్ అనేది లేదండి. ఎప్పుడు అంతా ఆల్ వెరైటీ. అండ్ ఆల్సో మన దగ్గర స్వీట్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయి? స్వీట్సా? మైసూరు పాకం, మడత కాజా, తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, లడ్డు, బూందీ లడ్డు, లగ్గపత్రి ఆర్డర్లు చేస్తాం, పెద్ద ఆర్డర్లు చేస్తాం, యూఎస్ఈ పంపిస్తాం, పిక్కిల్స్ పంపిస్తాం, మళ్ళీ నాన్ వెజ్జీ పిక్కిల్స్ అన్నీ మొత్తం ఆల్ ఐటమ్. హోమ్ ఫుడ్స్, పాల తాలికలేంటి, గారెలేంటి, పూర్ణాలేంటి, మొత్తం A to Z దానికి హోమ్ ఫుడ్కి సంబంధించిన వాయినాలు అట్లేంటి మొత్తం A to Z అన్నీ పంపిస్తామండి. అన్నీ తయారు చేస్తాం. మనకి సంక్రాంతి పండుగ వస్తుంది. సో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది అరిసెలు, బూరెలు. అరిసెలు, బూరెలు మా దగ్గర ఒక ఫేమస్ అండి. అన్న మనకి 365 days అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు 24 hours 365 days అవైలబుల్. అనవసరం మనకి ఆర్డర్స్ మీద చేస్తారా అరిసెలు, బూరెలు? కానీ ఆర్డర్ల మీద చేస్తామండి. అంటే 1 kg 2 kgలు ఆర్డర్లు చేయలేమండి. ఎందుకంటే ఒక 5 kgs మినిమం 5 kgs అయినా ఉంటే ఆర్డరు, దాన్ని ఒక ఐటమ్ 5 kgs అలా రన్నింగ్ చేస్తాం. బాగా చేస్తాం. రకాలు 1000 1 kg కాస్ట్ వచ్చి 200 దగ్గర నుండి 1000 దాకా మా దగ్గర కాస్ట్ ఉందండి. ఏంటి కాజు ఐటమ్ ఏంటి, బాదం ఐటమ్ ఏంటి, అంజీరా రోల్ ఏంటి, పిస్తా రోల్ ఏంటి, మొత్తం A to Z మా దగ్గర ఉన్నాయండి. మీరు ఎక్కువ ఆర్డర్ అయితే 1 రోజు 2 రోజుల ముందు చెప్పండి. మీకు ఎంత ఆర్డర్ అయినా మేము అందిస్తాము, రెడీ చేస్తాము. డోర్ డెలివరీ అంటే చేయలేమండి. ఓకే అండి. మీకు ఎలాంటి ఆర్డర్ అయినా సరే క్వాలిటీ విషయంలో రాజీ పడమండి. ఈ ఛానల్ నుండి ఈ వీడియో చూస్తే ఈ ఛానల్ నుండి ఎవరు వచ్చినా సరే డిస్కౌంట్ అనేది మేము తగ్గించేస్తామండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా స్వీట్ షాప్. అండ్ మీకు అమౌంట్ చూపించా, లొకేషన్ చూపించా, అండ్ ఆల్సో స్వీట్స్ మేకింగ్ చూపించా, అండ్ ఆల్సో మనం టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఆలు సమోసా, బొబ్బట్లు, అండ్ మనకి మిర్చి బజ్జీ అండ్ పకోడీ ఫాస్ట్ మూవింగ్ అసలు. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి పోరంకి సెంటర్. వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో తీసుకెళ్ళే సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ.